ఇంకో విషయం ఏంటమ్మా, బ్రహ్మానందరం అంటే నేనేదో నమః శ్రీమాత్రే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శివాయ గురవే నమః ఓం నమః చండికాయ నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ శ్రీకృష్ణ శరణమమ శ్రీకృష్ణ శరణమమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతిగామినిలో 123వ రోజు. 1, 2, 3. ఒక తెలుగు సినిమాలో మంచి పాట ఉంది, మరి మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ 1, 2, 3 విడివిడిగా ఉంటే అంతే, అది ఒకటిగా కలిపి చూడు, అది 123 అనే పాట. ఈ పాట ఏ సినిమాలోదో, దీని డైరెక్టర్ ఎవరో తెలుసా మీకు? ఏ విశ్వనాథ్ డైరెక్షన్, దీని డైరెక్టర్. అది సంగతి. కాబట్టి ఈ 1, 2, 3 123 ఈ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహత్యము ద్వితీయ ఆశ్వాసము 120 పద్యం, 125 పద్యం విందాం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఆ ఏనుగు సరే కానీ ఏం చేద్దాం అని అనుకుంటాం. ఇక వీళ్ళిద్దరూ కూడా ఒక ఫైనల్కి వచ్చేసారు. మర్నాడికి ఫైనల్ అయిపోతుంది, ఏదో జరుగుతుంది అంటే. అయితే వాళ్ళ వ్రతభంగం కాకుండా వ్రతం కావాలి, లేదా వ్రతభంగం చేసేటువంటి వాడి అంతం చూడాలి, ఇంతే.
శైవంలో వీరశైవంలో ఎలా ఉంటుందంటే శివద్రోహం చేసేవాడిని చంపాలి, లేదా శివద్రోహం చేసేవాడిని చంపలేకపోతే వాడు చచ్చిపోవాలి. ఇది పరిస్థితి. ఇది వాళ్ళు ఆ నిర్ణయాలకు వచ్చేసారు. వచ్చి ఆ ఆ కాలం ఎలా కాలం గడిపిందో మనం విన్నాం కదా. ఈ హస్తి ఇప్పుడు ఎలా కాలం గడుపుతుందో చూస్తుంది. వచ్చేసింది ఇంటికి వచ్చింది. ఇక కాలం గడుపుతోంది. ఎలా గడుపుతుంది అంటే పిడి ఏనుగుల వెంటబడిపోక ఉడుగని వెడవిల్తు వేడిమి విడుపు చూప. ఆ పిడి ఏనుగులు అంటే ఆడ ఏనుగుల గుంపు. ఏనుగు కామానికి పెట్టింది పేరు. మీకు అనేక జంతువులు ఆ ఆడ ఏనుగు కనిపిస్తే చాలా ఆగలేదు. అటువంటి వాటి వెనకాల పోకుండా ఆ పిడి ఏనుగుడు వెంటక వెడవిల్తు అంటే మన్మధు. వెడ అంటే వెదురుని విల్లుగా చేసుకున్నవాడు వెడవిల్తు. ఆయన యొక్క బాధ, ఆయన దాని వెనకాల వెళ్ళి ఆ సమాగమంతో గాని పోయేటువంటి బాధ ఇప్పుడు ఆ వెనకాల వెళ్ళకుండానే దీనికి వెనకాల వెళ్ళకుండానే పోతాం. అంటే ఏమిటది? అసలు వెళ్ళాలనిపించట్లేదు. అవి వస్తున్నా అంతకు పూర్వం అవి ఎక్కడున్నాయో చూసుకుని వెళ్ళేది. ఇప్పుడు అవి ఎదురుకుండా వచ్చిన తల తెప్పేసి వెళ్ళిపోతాయి. ఎందుకంటే తన వ్రతభంగం చేసినటువంటి ఆ శివద్రోహి దొరకాలి. ఇది ఒకటే ఇప్పుడు హస్తికి ఉన్నటువంటి కోరిక. కాబట్టి పిడి ఏనుగుల వెనకాల వెళ్ళట్లేదు. మరి దాని మన్మథ బాధ పోతుంది. మన్మథ ఎలా బాధపోతూ ఉంటే అసలు మన్మథ బాధకి పుట్టట్లేదు. అంటే ఆ కోరికే కలగట్లేదు. తర్వాత కరమున ఉదకంబు కడు చల్లుకొనకున్న దాహము తొలగ. తాపస్ మిహిరము అంటే సూర్యుడు. ఆ సూర్య తాపానికి తట్టుకోలేక ఏం చేస్తుందంటే ఏదన్నా ఆ పక్క ఉన్నటువంటి నది, కొలను, సరస్సులో తొండముతో, కరముతో అంటే కరము అంటే తొండముతో నీళ్లు పీల్చి మొత్తం ఒళ్ళంతా చల్లుకోండి. అప్పుడు గాని పోనేటువంటి ఆ మిహిర దాహం, సూర్య తాపము ఇప్పుడు అవి తీసుకుని పోసుకున్న పోట్ల, పోసుకున్న ఈ తాపం పోట్ల. అంత పూర్వం పోసుకుంటే తాపం పోయేది, ఇప్పుడు పోసుకున్న పోట్లేదు. ఎందుకంటే లోపల నుంచి వస్తుంది ఈ తాపం. ఇది ఆ శివద్రోహిని రేపు కనిపెట్టాలి అన్నటువంటి తర్వాత సరసున జొచ్చి తామర తూండ్లు మెసగక మానని ఆకటి మంటలో. అని ఏం జరుగుతుంది? ఏదో పొలంలోనో సరస్సులోనో వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి తామర తూళ్ళు, లేత తామర తూడులు తింటే గాని పోని ఆకలి తినకుండానే పోతుంది. అంటే ఏమిటంటే అసలు ఆకలి వేయట్లేదు. అంతకు పూర్వం ఆకలి వేస్తే ఏం చేస్తుందంటే ఏనుగు లోపలికి వెళ్ళి ఆ తామర తూడులు తింటుంది. ఆ తామర పూలని చీల్చి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ విసదంతు తనీయసి అంటారు చూసారా, అది తింటుంది. అదంటే చాలా ఇష్టం. అది అసలు ఎక్కడుందో చూసుకుని మళ్ళీ వెళ్తుంది. కానీ ఇప్పుడు అది వెళ్ళే దారిలో కనిపిస్తున్న ఆకలి. ఎందుకంటే ఇప్పుడు ఆకున్న కూడే అమృతము కదా. అసలు ఆకలంటూ ఉంటే కదా నేను తినటానికి. మీకు ఆకలి లేదు, వాడు బ్రహ్మాండం మీకు ఇష్టమైనటువంటి ద టేస్టియస్ట్ అండ్ డెలిషియస్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాడు మీ ఎదురుకుండా. మీరు తినగలుగుతారా? అదే మీకు నేను చెప్పాను, జివ్వకున్ వంటకం ఇందుని. మనసు వాలేకపోతే దాని మీద రుచి పుట్టదు.
కాబట్టి దానికి అసలు ఆకలి వేయట్లేదు. అంతకు పూర్వం ఏంటి, ఆ తామర తూడ్లు తింటే గాని పోని ఆకలి ఇప్పుడు పోతోంది. ఎలా పోయిందండి అంటే అసలు ఆకలి వేయట్లేదు. అది తర్వాత సింహపోతములు ఘోషింప పుట్టిన భయతాంకాగ్ని అది భయాంతా తహతహ కృంకప. అంతకు పూర్వం అది వెళ్తూ ఉంటే ఎక్కడన్నా పోతము అంటే మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక సింహపోతము అంటే కిషోర్ ఆ గర్జన విందనుకోండి, భయాతంకాగ్ని అంటే భయము వల్ల పుట్టినటువంటి అగ్ని, భయం, అది పారిపోయింది. ఇప్పుడు వెళ్తుంటే ఏదో సింహం దాన్ని పట్టించుకోవట్లేదు. అంటే ప్రాణము మీద తీపి లేదు. శివద్రోహి వాడు ఆ సింహం అయినా సరే ఇప్పుడు అది ఎదురుపట్టడానికి సిద్ధంగా. అంతకు పూర్వం వరకు ఆ ప్రాణం మీద తీపితో పారిపోతూ ఉండేది. ఇప్పుడు ప్రాణం మీద తీపి లేదు. కాబట్టి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆ దారిలో ఆ సింహపోతములు, ఆ సింహ కిషోరముల యొక్క అగ్ని మా గర్జనలు వినిపించాయి అనుకో అని వెళ్ళిపోతాం. అసలు ఆ చెవులకి పట్టట్లేదు. చూసారు ఎప్పుడు అంటే ఆ చెవుల్లోంచి ఆ గర్జనలు వెళ్ళట్లా, నాలిక సరిగ్గా రావట్లేదు, చర్మము, స్పర్శ, ఇవేవి అంటే ఇవి మొత్తం అన్ని కూడా శివమయం. శివ పూజలో మగ్నం అయిపోయింది. అదనమాట ఇప్పుడు ప్రహ్లాదుడు చెప్పింది మనకు గుర్తొస్తుంది. చేతులారంగ శివుని పూజించరు, అదనమాట. తర్వాత ఎట్టి వెట్టలు తన మీద ఎక్కలేక ఇటువంటివి ఏవి తన మీద ప్రభావం చూపించలేకపోతున్నాయి. సింహము గర్జనతో భయపడలేదు. తామర తూడ్లు కనిపిస్తే ఆకలితో వాటిని దాన్ని లాగలేకపోతుంది. మంచి పిడి ఏనుగులు కనిపించాయి అనుకోండి, దాని వెనకాల వెళ్ళట్లేదు. అలాగే రెండోది ఏంటో అది మంచి తామర తూడ్లు గురించి అనుకోండి, నీళ్లు కనిపిస్తే వెంటనే తొండంతో తీసుకుని చల్లుకునేది, అదేమీ చేయట్లేదు. అది ఏమీ ప్రభావం చూపించట్లేదు దాని మీద. ఏమిటో ఉంది అది అలా. అది పంచబంగాళము అంటే ఏమిటంటే చల్లా చెదరైపోవడాన్ని పంచబంగాళం అంటే. ఏమిటి చల్లా చెదరైపోయింది? తన మనస్సు ఇలా అయిపోతుంది. రోజు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3, ఇలా ప్రతిరోజు ఇలాగే అయిపోతుంది. నా శివుడి మీద రాళ్లు పెట్టి ఆ ద్రోహి ఎవరు? ఇంత చూసి కూడా నేను ఇంకా ప్రాణాలతో ఉండడం ఏంటి అనుకుంటాను. ప్రాణలింగ పూజన విఘ్నమైన, అది ప్రాణలింగ పూజన విఘ్నమున అందు పుట్టినట్టి చింతయును అంటే ఈ ప్రాణలింగ పూజ వల్ల కలిగినటువంటి విఘ్నము వల్ల కలిగిన చింత అనే జ్వరం దానికి బాగా. ఇప్పుడు మనకి జ్వరం బాగా ఉందనుకోండి, ఏది అనుభవించాలని ఉండదు, ఇది చూడాలని ఉండదు, ఇది తినాలని ఉండదు, ఇది వినాలని ఉండదు. మనకి ఇప్పుడు ఏదో వచ్చింది, బాగా జ్వరంగా ఉంది, ఏదో భయపడే వచ్చింది అనుకో, పోయిందిరా అంటే వీడికి దేనికి అసలు ఆసక్తి ఉండదు, దేని మీద ఆసక్తి ఉండదు. ఇది ప్రాణలింగం. ఈ ప్రాణలింగం అనేటువంటి పదమే చాలా గొప్ప పదం అండి. వాడు శివుడు వాడి ప్రాణలింగం అండి. ప్రతి మనిషిలోనూ ఈ శిరస్సు మీద ఒక లింగం ఉంటుంది. అందుకే గురువు గారు చేయి శివుడి మీద పెడతాడు. ఈ శిరస్సు మీద పెట్టడం అనుకున్నది, అది ఇక్కడ ఉంటుంది.
మనం మీరు మహాన్యాసం చేస్తే శిరసి మహాదేవ శిష్టంతు, మహాదేవుడు ఇక్కడ ఉంటాడు. ఎవరెక్కడ ఉంటారు అక్కడ ప్రజన్నే బ్రహ్మాదిష్టతో పాదయోర్ శిష్టస్సు హస్తయోర్ హరశిష్టత్వ బాహ్వోరింద్రశిష్టో జఠరయాగ్ని శిష్టతో హృదయం శిరశిష్టంతు కంఠే బసవష్టో వక్తిరే సరస్వరు నాసికయోర్ వాయుశిష్టతో నయనయోర్ చంద్రాదిత్యో తిష్టేతాం కర్ణయోరస్సునోడుదాం లలాటాలుత్రశిష్టో మూర్ఛాదిష్టంతో శిరసి మహాదేవ శిష్టంతు శిఖాయాం వామదిష్టతు పృష్ఠే పినాకే తిష్టతు వరతస్సూలి తిష్టతు పార్శ్వే శివే శంకరో తిష్టేతాం అని మనం చెప్తాం. మన శరీర అవయవాల్లో ఎవరెవరు ఎక్కడ ఉంటారు? ఆ ప్రాణలింగం అన్నమాట. అక్కడే శివుడు అనుకోట్లా, ఇది తన ప్రాణలింగం. ఈ బసవ పురాణంలో కూడా ఒక మంచి మాట చెప్తారండి, అవి కొంతవరకు విందాం. చెప్పమ్మా. చర్చింప సూక్ష్మమై సకల దిక్కులను, అది ఇది ఇప్పుడు మేము చెప్పేది బసవ పురాణంలో, ఇందులోది కాదు. చర్చింప సూక్ష్మమై సకల దిక్కులను, సకల దిక్కులను పరమ సత్కళమున్నే, పరమ సత్కణముని భరతమై ఉనికి అరయ శిష్యుని శిరంబందున్న కళను, అది అరయ శిష్యుని శిరంబందున్న కళను, ఈ శిష్యుని శిరం మీద ఉన్నటువంటి కళని కానీ గురుమూర్తి ఆకర్షించి అంటే ఊరికే మీకు నిజంగా అంటే ఆ శిరస్సు మీద ఆయన చేయి పెట్టినప్పుడు మాత్రమే. దీన్ని హస్తమస్తక సంయోగము అంటారు. పైనుంచి ఇలా వేశారనుకోండి, అది పెద్ద ఆశీర్వచనం కాదు. ఆ బ్రహ్మరంధ్ర స్థానాన్ని ఆయన స్పృశించాలి. చూసారా? అందుకే కాళహస్తీశ్వర మహత్యంలో ఒకటి కాదు, అన్ని వస్తున్నాయి. లింగమున అందు మంత్రోక్తముగా ప్రతిష్ఠించి, అది లింగమున అందు మంత్రోక్తముగా ప్రతిష్ఠిస్తాడాయన. ఈ లింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠిస్తా అంటే ఇక్కడ. కాబట్టి గురువు గారు పెట్టినంతసేపు కొంచెంసేపు వంగాలి. అబ్బో నాకు నడుము నొప్పిగా ఉందండి అంటే కుదరదు. ఆయన ఏదో మంత్రం చదువుతాడు. ఏదో నిజంగా మంత్రం వచ్చిన గురువు అయితే, ఆయన చెప్తాడు. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తానండి, అక్కడ చెప్తాడు చిత్కళానంద సరస్వతి. చిత్కళ మనం ఉండండి, ఇక్కడ ఒక దీపం వెలుగుతుంది. అది అసలు దీపం. అరుణ దీపం వాళ్ళే కదా వెలిగించారు. మన శిష్యులు అక్కడే ఉన్నారు కొంతమంది. కాబట్టి ఈ అరుణ దీపం ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడు అందుకే వేడిగా ఉంటుంది. ఆ దీపం ఇలా వెలుగుతుంది, కిందకి వస్తుంది. దాన్ని దర్శించడమే చిత్కళ. ఆనంద కలిక అంటే అది. కాబట్టి ఇక్కడ దాన్ని మంత్రయుక్తముగా ప్రతిష్ఠించి గురువు ఆ లింగమును శిష్య హస్తాంబుజమున కీలించి, దాన్ని తీసి ఏం చేస్తాడంటే, ఇది ఒక ప్రాసెస్. ఇలా పట్టుకుని, ఇది సూక్ష్మంగా జరుగుతుంది. శిష్యుడు చేయి తీసుకుని ఆ చేతిలో పెడతాడు ఆ లింగాన్ని. అంటే ఇది మొత్తం ఆశీర్వచనం యొక్క పద్ధతి. ఇలా పెట్టుకుని దాన్ని తీసి శిష్యుడు చేయి తీసుకుని ఆ చేతిలో పెడితే, నీవిందు కృపతోడ నుండుమని దేవు ప్రార్థించి ఆ దేవుణ్ణి ప్రార్థన, అయ్యా మా శిష్యుడి చేతిలో, మా శిష్యుడి శిరస్సు మీద నువ్వు కృపతో ఉండమని ఆ దేవుణ్ణి ప్రార్థన చేసి గురువు గారు అతనికి అర్పించి వినయస్తుడగు శిష్యు వీక్షించి, అతనికి అర్పించి అప్పుడు గురువు శిష్యుడు ఎలా ఉంటాడు? వినయస్థుడు. చాలా వినయంగా ఉన్నటువంటి ఆ శిష్యుడిని చూసి, నీకు ప్రాణలింగమితండు భావించు. ఎప్పుడు నాయన చెప్తున్నాడు, నాయన నీకు ప్రాణలింగమితడు భావించు. బాగా గుర్తుపెట్టుకో నాయన. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ లింగం ఏదైతే ఉందో, అందుకే గురువు గారి చేత అర్చింపబడిన లింగం మాత్రమే మనం తీసుకోవాలి. మనం ఎక్కడికో వెళ్ళాం, నేను లింగం కొనుక్కొచ్చుకున్నాం అంటే అది మహాదేవ. ఇంకా దాని గురించి ఏం చెప్తామండి? కనీసం ఏం చేయాలంటే గురువు గారికి ఇచ్చి కొన్నాళ్ళు ఆయన చేత అర్పింప చేయించుకొని మనం తెచ్చుకోవాలి. అది దాన్ని ప్రాణలింగం అంటారు. అదండి. ఇగో ఇటువంటి వింటే ఏవి ఎప్పుడు తెచ్చుకోవాలో తెలుస్తుంది. నాయన దీన్ని ప్రాణలింగంగా చూసుకో, ఇది నువ్వు అంటే ఇది నువ్వు ప్రాణలింగం అని చెప్తూ ఒక మాట చెప్తాడు ఆయన. అది ప్రాణపదంబుగా భరించు. దీన్ని నువ్వు ప్రాణ సమానంగా చూడు. ఈ లింగము భంగమైతే ఇప్పుడు నీ ప్రాణం పోగొట్టడానికి ఒప్పుకోగా
గిరిగారు నా చేయి జారిపోయిందండి, ఇంకా లింగం ఇస్తారా అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా నా ప్రాణం పోయిందండి ఇంకోసారి ప్రాణం ఇస్తారా అని అవును అడుగుతావు ఏముడిని. ప్రాణం ఒకసారి పోయిందంటే పోయినట్టే మహాదేవ. కాబట్టి నువ్వు దాన్ని ప్రాణప్రదముగా చూడబలేను ఆ లింగాన్ని. ధరింపు ఏ ప్రమాదము లేకుండా దీన్ని ఏ ప్రమాదము లేకుండా దీన్ని చూసుకో, దీన్ని ప్రాణప్రదంగా చూసుకో అని గురువు గారు చెప్తాడు. ధరింపగా ప్రమాదము వచ్చనే, అది ధరింపగా ప్రమాదం వచ్చిన దీన్ని నువ్వు చేస్తూ ఉండగా అర్చిస్తూ ఉండగా ఏదన్నా ప్రమాదం జరిగితే ప్రాణ పరిత్యాగం అర్హంబు సుమి. ఇది వినటానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ కొంచెం నీకు గురువు గారిచ్చిన లింగము కనుక భంగం అయితే తీసుకెళ్ళి వెళ్ళి చేసే ప్రాణ పరిత్యాగం చేసేసి అంతే. మళ్ళీ గురుగారి దగ్గర నుంచి గురుగారు అలాగే జరిగలిగా ఇస్తారా అని నవ్వుతూ చెప్పకూడదు, అలాని ఏడుస్తూ కూడా చెప్పకూడదు. ఇది నీ ప్రాణలింగం. ఇది బసవ పురాణంలో ఉంది ఈ మాటలు. అది ప్రాణలింగులకని పదిలంబుపరిచి, అది ఈ ప్రాణలింగం ధరించిన వాడు ప్రాణలింగం. అది అసలు లింగం కట్టుకోవడం అంటే. ఈ కొంతమంది ఇప్పుడు మీరు కొంతమంది వీళ్ళు ఏం చేస్తారంటే లింగధారులే కాదు, దాన్ని వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఈ ముదిగొండ, చాగంటి ఈ ఇంటి పేర్లు కలిగినటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే లింగాన్ని ధరిస్తారు. అంటే అలాని మీరు వాళ్ళ లింగధారులు అనడానికి వీల్లేదు, తెలుస్తా అండి. ఆ లింగము కట్టుకోవడం అంటే అది. అంటే గురువు గారు శిరస్సు నుంచి తీసుకుని దాన్ని ఈయన చేతిలో పెట్టి దీని ప్రాణం. ఈ లింగము కనుక భంగమైతే భంగపరచకంలో చూసుకో, నువ్వు నీ ప్రాణాలను కాపాడుకో, నువ్వు అలాగే దాన్ని కాపాడుకోలేకుండా ఎదురు ఒక రోజున ప్రాణం అయిపోయింది ప్రాణం వదిలేసి అన్నారు. ఇప్పుడు ఈ ప్రాణలింగం అంటంలో దీని ఉద్దేశం ఏంది? తన ప్రాణలింగానికి అవమానం జరుగుతోంది కాబట్టి తను బతికొండి లాభం వేస్ట్. ఒకసారి కాదు, 2 రోజులు కాదు, ఇలా ప్రతిరోజు అవమానం జరుగుతోంది. ఆ లింగం మీద రాళ్లు పెడుతున్నాడు. ఏది? రసము లేని రాళ్లు పెడుతున్నాడు ఎవడో దుర్మార్గం. అది చూసి కూడా ఇంత శరీరం ఉండి కూడా నా శరీరం నా వృథ, అందుకు ప్రాణలింగం అన్న మాట వేసింది. ప్రాణముతో సమానమైన లింగం అని చెప్తే సరిపోదండి. అక్కడ గురువు గారు ఇస్తారు. దీన్నే దేవతార్చన గురువు గారి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అవసరమైతే నీ ప్రాణాన్ని వదిలిపెట్టగలగాలి, లింగాన్ని వదిలిపెట్ట. అలా చూడగలిగినప్పుడే గురువు గారి నుంచి దేవతార్చన తీసుకో, లేకపోతే మానే. చెప్పండి తేటకి. ఏమి సేయుదునని ఆత్మసీమము ఎలా చెప్తుందిరా? ఏం చెయ్యాలి అని తన నిజ నివాసానికి వెళ్ళి ఆ ఏనుగు తనలోన తలపోత భృంగుడయ్యే, తనలో తను ఏం చేయాలి, ఎలా, ఏమిటి, తన పూజ, తన వ్రతం ఇలా ఎందుకు భంగం అవుతుంది, తన వ్రతభంగాన్ని కావించే దుర్మధుడెవరు, ఆ దుస్సాహసం ఎవరు చేస్తున్నారు అని అనుకుంటూ చాలా కింద మనస్కుడైనటువంటి ఆ హస్తి ఎప్పుడు పడమటి కొండపై ఎక్కువ భానుడు ఇలా చూశాడు. ఇవాళ సూర్యాస్తమం ఎప్పుడు అవ్వాలి, ఎప్పుడు మళ్ళీ సూర్యోదయం ఎప్పుడు కావాలి, అవ్వాలి, రేపు నేను వెళ్ళాలి నిర్ణయించుకుంది కదా. ఇది మామూలు కంటే కూడా ముందర వచ్చి చూద్దామని అనుకుంది కదా. ఇప్పుడు నేను వచ్చే పూజ కంటే కూడా కొంచెం ముందర వచ్చి, ఎందుకంటే తనకంటే ముందర వచ్చి ఎవరో తను చేసిన పూజను చూసి రాళ్ళు పెడుతున్నాడు కదా. కాబట్టి ఆ సూర్యోదయంతో పాటే నేను వెళ్ళాలి. ఎప్పుడు ఇది అక్కడ పాడు మర
అసలు మాట అది పడుమర. పడుమర అంటే సూర్యుడు పడేటువంటి దిక్కు అని. ఆ పడుమర కాస్త ఏం జరిగిందంటే పడమరగా మారిపోయింది, డాగా మారిపోయింది. డుకారం కాస్త డకారమైంది. అదే పటమట అని కూడా అది పడుమర. ఎప్పుడు ఉదయించు, ఎప్పుడు ఉదయించు, పోదు ఎప్పుడు ఎప్పుడు. ఆ ఎప్పుడు ఎప్పుడు అనే మాటకి ఆతృత. ఇంకా సూర్యోదయం, సూర్యాస్తమయం కాలేదా? సూర్యాస్తమయం ఎప్పుడు అవ్వాలి? మళ్ళీ వెంటనే సూర్యోదయం ఎప్పుడు అవ్వాలి? నేను మళ్ళీ ఆ లింగం దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఆ శివద్రోహిని, ఆ శివద్రోహి బుద్ధికి ఎప్పుడు చెప్పాలి అని ఇలా సతమతం అయిపోతాను. ఇంకా ఇంకా చూడండి, ఎప్పుడు ఒప్పండి మనం ఏదైనా పని ఉందనుకోండి, ఎవరికోసం మనం వెయిట్ చేస్తుంటే 5 నిమిషాలకు వస్తారు, 3ంటికి వస్తాను, అప్పటికి 2 అవుతుంది. 2:05 అనుకోండి. మనం ఏంటంటే ఈ పాటికి ఏదో 2:15 అవుతుందని మన ఉద్దేశం. మనం కొంచెం మళ్ళీ చూసేటప్పుడు 2:10. 3 ఎప్పుడు వాళ్ళు రావుడు. అలా మనం దేనికోసమైనా వేచి ఉన్నప్పుడు కాలం తొందరగా సాగదు. కానీ నిజానికి కాలం అది ఆ స్పీడ్లోనే వెళుతుంది. నువ్వు వేచి ఉన్నంత మాత్రాన అది ఆలస్యంగాను, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు తొందరగాను ఏం వెళ్ళలేదు. కానీ మనకి సాగదు అన్నమాట. తర్వాత ఆఖరి 120 అయి అవసరమన ఆ సమయంలో అది సమయం. ఇప్పుడు మనం ఆఖరి పద్ధతి 128ది నేర్చుకున్నాం. 127 కదా, కరెక్ట్. 8, 2, 10, 11 చెప్పు. సూర్యాస్తమయాది వర్ణనములు. సూర్యాస్తమయం. ఇప్పుడు వెంటనే కథలుగా ఈ సూర్యాస్తమయం ఎలా అయింది, సూర్యోదయం ఎలా అయింది కొంచెం వర్ణించారు. కొంచెం ఆట విడు పద్యం, శీస పద్యం అదొకటి నేర్చుకుందాం. 128 దగ్గర ఆపేస్తాను వాళ్ళు. చెప్పు. పద్యం. ప్రాగ్వధూమణి చిమ్మ, ప్రాగ్వధూమణి చిమ్మ, పశ్చిమ దిక్కాంత పట్టిన చెంగల్వ చెంగల్వా. ఎక్కడ బంది చెంగల్వ అంటే ఏంటంటే చెంగల్వ పూదండ అంటే చాలా కందుకం బంతి. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు కదా ఎవరన్నా రింగ్ ఆట ఆడుకుంటారు, బంతుల ఆట. ఈ బంతి ఆట ఆడేటప్పుడు ఈ తూర్పు దిక్కు కాంత పశ్చిమ దిక్కు కాంతికి ఇలా బంతి వేసి, తూర్పు దిక్కు కాంత పశ్చిమ దిక్కు కాంత బంతి. ఆ పశ్చిమ దిక్కు కాంత ఏం చేసింది, ఇలా పట్టుకుంది. చెంగల్వా అంటే బంగారపు రంగుతో ఉన్నటువంటి. ఇప్పుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు ఆయన ఎర్రగా ఉంటాడు, ఆ ఎరుపుదనం ఉంటుంది. ఆ అస్తమిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉన్నాడు అయ్యా అంటే, ఏదైనా వేశారనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది కదండి. ఈ తూర్పు దిక్కు కాంత వేసి ఇక్కడికి వెళ్ళడానికి ఎంతసేపు పట్టింది. ఈ ఆవిడ అలా పట్టుకుంది. ఈ పశ్చిమ దిక్కు కాంత పట్టుకున్నటువంటి ఒక చెంగల్వ బంతి అనగా కందుకం అనగా ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు. రెండోది కాల విష్ణుండంధకంద దైత్యు వేయ వ్రేయ చరమాద్రి చరమద్ర ఫలమేవు చంకమ. చరమాద్రి, చరము అంటే పడమర, పశ్చిమ దిక్కు. కాలం అనేటువంటి విష్ణువు, తపస్సు అంటే చీకటి అనేటువంటి దైత్యుణ్ణి అంటే రాక్షసుని చంపేయాలి, ఈ సుదర్శనం వేశాడు. ఈ దైత్యుడు ఎక్కడున్నాడు, అక్కడ చివరున్నాడు. ఆ సుదర్శనుని చంపడం కోసం వెళ్ళినటువంటి సుదర్శన చక్రములాగా. అయితే ఇంతకు పూర్వం మీకు చెప్పాను, కశ్యప ప్రజాపతికి దితి అదితి అని 2 భార్యలు. అదితి నుంచి వచ్చిన వాళ్ళు ఆదిత్యులు అంటే దేవత, దితి నుంచి వచ్చిన వాళ్ళు దైత్యులు. అయితే దైత్యులు, దానవులు, అసురులు ఇవన్నీ మనం పర్యాయ పదములుగా వాడటం కవి సమయం. కానీ వాళ్ళందరూ దైత్యులు కారు.
దైత్యులు వేరు, దానవులు వేరు. ఈ కశ్యపుడికే ధనువు అనే ఒక భార్య ఉంది. ధనువు నుంచి పుట్టిన వాళ్ళు దానవులు. ఈ మన ఈ సమయంలో, ఏ సమయంలో, పాలకడలి మదించే సమయంలో కొంతమంది ఈ అసురులు అయ్యారు. వాళ్ళు అంటే ఆసురులు, సురాలు కాని వాళ్ళు అయ్యారు. దీనికి ఇంతకు పూర్వం కూడా మీకు నేను ఆ శ్లోకం కూడా చెప్పాను. ఇంకొకసారి చెప్తాను. చెప్పమ్మా. వాళ్ళు బలవృత, చెప్పండి. సముద్రమును పుట్టిన సురను సముద్రము పుట్టిలో పుట్టిన సురను త్రాగని వారు అసురులైరి. సముద్రములో పుట్టిన సుర ఉంది కదా, దాన్ని తాగలా కొంతమంది. వాళ్ళు ఆసురులు. ఆ మిగతా వాళ్ళందరూ తాగారు. సుర్ర అంటే కళ్ళు. వాళ్ళు తాగారు, వీళ్ళు తాగల. అసురులు, అందుకే వాళ్ళ పేరు అసురులు. అయితే వీళ్ళందరినీ మనం ఈ అసురులన్నా, దైత్యులన్నా, దానవులన్నా, రాక్షసులు, ఇవన్నీ పర్యాపదములుగా వాడుతూ ఉంటాం. కానీ వాళ్ళలో వేరున్నారు. చెప్పండి. బ్రాకెట్లో వాల్మీకి, చూడండి, వాల్మీకి, బల, వృత్ర, విక్షురస్తు, వృషపర్వుడు, వీళ్ళందరూ అసురులు. అలాగే దైత్యులు ఎవరయ్యా అంటే చెప్పాం కదా, ఆయనకి దితి వల్ల కలిగినట్టు సంతానం. ఎవరయ్యా అంటే వాళ్ళు హిరణ్యాక్ష, హిరణ్యకశిప, ప్రహ్లాద, విరోచన, బలి, బాణాదయో, మిగతా వాళ్ళ వీళ్ళందరూ దైత్యం. అలాగే ధనువు నుంచి పుట్టినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే దానవులు. విప్రచిత్తి, శంబర, నముచి, సులోమ, ప్రభృత. ఈ సులోమ కూతురే కైకసి. ఆ కైకసి విశ్రావసు బ్రహ్మ పెళ్లి చేసుకున్నాడు. ఆ విశ్రావసు సులోమ జన్మించినటువంటి వాడే రావణాసురుడు. సులోమ కూతురే సులోమ, ఇది ఆడప, మా మగ ఉంటుంది. అతని కూతురు కైకసి కొడుకు రావణాసురుడు. అది అయితే నిజానికి సులోమ అనేవాడు ఎవడు? దానవుడు. కానీ ఆయన్ని మనం రాక్షసుడిగా చెప్పేస్తాం, అసురులుగా చెప్పేస్తాం, రావణాసురుడు అంటున్నాం. కానీ అతను దానవుడు. అది చెప్పం. ఇక్కడ చక్రము అనేదానికి అది చక్రం అంటే ఏంటంటే శంఖో లక్ష్మీపతే పాంచజన్య చక్రం సుదర్శన. తర్వాత చరమ అంటే ఆఖరి దిక్కు అని అర్థం. చరమ అంటే ఆఖరి. చరమాద్రి అంటే పశ్చిమాద్రి అని అర్థం. తర్వాత ఉదయాద్రి అంటే తూర్పు దిక్కు అని అర్థం. అద్రి అంటే కొండ. తర్వాత నెక్స్ట్ అది దినమహీరుహమున తేజోమయముగా పండి రాలిన పెద్ద పంటనగా. ఈ దినము అనేటువంటి ఒక పెద్ద చెట్టుకి, మహీరుహం అంటే చెట్టు, పగలు అనేటువంటి ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు ఒక పెద్ద పండు ఉంది. ఆ పండు పండింది. ఆ పండినటువంటి పండు ఏమింది? చెట్టు నుంచి రాలింది. తినమనేటువంటి ఒక పెద్ద చెట్టుకి పండిన పండు బాగా ముక్కి పండినటువంటి ఒక పండులాగా ఉందిట అస్తమించేటువంటి సూర్యుడు. తర్వాత దివి నుండి దేవదానవ యుద్ధ రక్తార్థమై నేలకూలిన రథాంగమనగా. ఆకాశంలో దేవతలు, దానవులు యుద్ధం చేసుకున్నారు, దేవదానవ యుద్ధం. ఆ యుద్ధంలో ఏం జరిగింది మరి? అది దేవతలతో దానవులతో తెలియదు కానీ రక్తముతో తడిసిపోయినటువంటి ఒక రథాంగము, అంటే రథము యొక్క చక్రము, రథాంగము అంటారు. రథాంగపాణి రక్షోభ్య. ఆయన శ్రీకృష్ణుడు ఆ చక్రం తీసుకున్నాడు కాబట్టి రథాంగపాణి అని ఆయనకి పేరు. అంటే రథాంగపాణి అంటే రథము యొక్క చక్రం. అది ఎలా ఉంది? ఎర్రగా ఉంది. ఇది కూడా ఎర్ర ఉందంటే ఆ దేవదానవులు యుద్ధం చేసుకుని
ఆ యుద్ధంలో ఒకటి రథాన్ని ఎవడో విరగొట్టాడు. ఆ విరగొట్టేటప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ రక్తం అంతా దానికి దడిచి అంటింది. ఆ పడిపోయినటువంటి రథంలాగా రథాంగములాగా ఉంది ఇది అస్తమిస్తున్న సూర్యుడు. పద్మిని సంగమ శ్రాంతిన్ పద్మిని సంగమ శ్రాంతి పరిహరింపు పరిహరించు అపర జలనిధి జల కంబులాడ. ఈ సూర్యుడు ఏం చేశాడంటే పద్మిని అంటే ఆయనకి పద్మములు అంటే చాలా ఇష్టం కదా. ఎప్పుడో పొద్దున ప్రారంభించాడు ఈ పద్మినితో సంగమం. చేశాడు 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 చేశాడు. మీరు అనుకోవచ్చు పగలా అండి అంటే మరి ఆయన పగలు తప్ప కూడా లేదు. ఆయన పగలేంది ఆ పగల్లో సంగమం చేశాడు చేశాడు చేశాడు. సాయంకాలం బాగా అలసి ఈ అలసట తీర్చుకొనుట కోసము ఈయన ఏం చేశాడంటే అపర జలధి అంటే పడమట దిక్కున్నటువంటి సముద్రంలో స్నానం చేద్దామా అనుకుంటున్నట్టుగా దాంట్లో దిగుతున్నట్టుగా ఉంది. చాలా కవి హృదయం సరే కవి వాళ్ళకి అంటే ఆ జలధిలోకి ఆయన లోపలికి ఎందుకు వెళ్తున్నాడు అంటే పొద్దున్న నుంచి ఓహో ఇదే పని మీద ఉన్నాడు. బాగా ఇచ్చిపోయి ఉన్నాడేమో స్నానం చేసేద్దాం అది స్నానం చేద్దామనేది ఆ విశ్రాంతి దానితో బాగా ఆయాసపడి ఆ అలసట తీర్చుకోవటానికి స్నానం చేయటానికి దిగుతున్న అపర జలధిలో స్నానం చేయడానికి దిగుతున్నట్టుగా ఉందిట అస్తమిస్తున్న సూర్యుడు. ఎర్ర సంజ అన్నారు. ఎర్ర దానికి ఎర్ర అనలేదు. ఎర్ర అంటే మామూలు ఎరుపు. ఎర్ర అంటే బాగా టోటల్ అంటే ఎర్ర సంజ అంటే కొంచెం ఎరుపు కాదు, అది లేత ఎరుపు. ఎర్ర సంజ చందు ఎర్ర సంజ సందు రవి చందుర కావి రవిచంద్ర కావి పచ్చడంబు అది రవిచంద్ర కావి పచ్చడం చంద్ర కావి పచ్చడంబు చంద్ర కావి పచ్చడము దరిపెట్టి అది చంద్ర కావి రవి పచ్చడము దావి పెట్టి దరిపెట్టి భాను బింబంబు కృంకి భానుబింబము. ఈ భానుబింబము ఈ భాను యొక్క బింబం అంటే సూర్యబింబం కృంకి ఎలా ఉంది చంద్రుడికి. మా ఫోన్ తీసుకెళ్ళినట్టున్నారు. ఆ రవి బింబం చంద్రుడికేమో ఒక కట్టుకోవడానికి ఒక పట్టు ఇచ్చేసి చంద్రుడు గారు బాబు నువ్వు అంటే వాళ్ళ దాన్ని ఏమంటారంటే పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పవర్ ఆయన కట్టుకోవడానికి బట్టి ఈ రవి బింబము గురువు అంటే అస్తమించారు. అయితే ఈ భానుబింబం అనే మాట కొంతమంది ఒప్పుకోవాలి. భానుబింబం అంటే షష్ఠీ తరపునకు భాను యొక్క బింబం అంటే ఇప్పుడు ఈ పై చెప్పినవన్నీ బింబానికి వస్తుంది, కానీ పై చెప్పినవన్నీ భాను సూర్యుడికి సంబంధించింది. సూర్య బింబమునకు కాదు. ఏది ఆ పద్మములతో సంగమము, తర్వాత తూర్పు దిక్కు వేసినటువంటి పశ్చిమ దిక్కు పట్టుకున్నటువంటి బంతి లేదు. రెండోది ఏంటమ్మా తూర్పు దిక్కు వేసుకునే బలం. కాలకృష్ణుడు వేసినటువంటి సుదర్శన చక్రము. తర్వాత ఒక చెట్టు నుంచి రాలినటువంటి పండు. తర్వాత దేవదానవుల యొక్క నుంచి వచ్చినటువంటి రథాంగ పాన్ అంటే చక్రం. ఇవన్నీ ఎవరికి భానుడు అంటే సూర్యుడు. సూర్య బింబమునకు కాదు కదా. కాబట్టి ఈ సూర్య బింబం రాయకుండా ఉంటే బాగుండేది అనుకున్నారు కొంతమంది. ఇప్పుడు భాను బింబము గురుంకే అని బదులు భానుమూర్తి గురుంకే అని అనుకోండి, లేదా భానుబింబము కదా భానుబింబం భాస్కరుడు గురుంకే అన్నాడు అనుకోండి, హాయిగా ఉండే. అదే భా సరిపోయేది. ఆయన సూర్యబింబం అని రాశారు అనుకోండి. భానుబింబము భాస్కరుండు అది గురుంకే అని సరిపోయేది. కాబట్టి కొంతమంది ఈ బింబం ఎలా అవుతుందండి ఇవన్నీ అప్పుడు బింబానికి సంబంధించిన బింబము అంటే దానికి ప్రాణం ఉండదు. మరి ఇవన్నీ ప్రాణం చేసిన వాడి పనులు.
అలా సూర్యాస్తమయం అయింది. ఇక్కడతో కాల సూర్యాస్తమయం వర్ణన ఇంకా కాల, ఓకే, సూర్యాస్తమయానికి ఒక వర్ణన అయింది. ఇప్పటికి 128వ పద్యం చెప్పేసి రేపు మనం వీలైతే 132 వరకు ఆపుతాం. అంటే 129, 130, 131, 132, 4. అది సంఖ్య. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. రామచరిత మానస్కి వెళ్ళి మహాదేవ్ చెప్పండి. అది వీళ్ళు వెళ్ళారు. ఎక్కడ వరకు వచ్చారు పాపం, ఒక్కొక్క గ్రామంలోంచి వెళ్తున్నారు వీళ్ళు. అది సంగతి. వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ వాల్మీకి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి చూస్తున్నారు. ఈ వాల్మీకి ఆశ్రమానికి వీళ్ళు వెళ్ళడం అనేటువంటిది ఈ రామచరిత మానసులో మాత్రమే ఉంది. వాల్మీకి రామాయణంలో వీళ్ళు వెళ్ళలేదు. అది చెప్పు. देखी पाया मुनिराय तुम्हारे भये सुकृत सब सुफल हमारे सब सुफल हमारे अब जहाँ रावुर आयस होई मुनि उद्बेगु ना पावई कोई मुनि तापस जिनहते दुख लहे ते नरेश बिनु पावक दही मंगल मूल विप्र परितोषु दही कोटि कुला भूसुर रोषु अस जिया जानी कही सोई टाऊ सिया सौमित्री सहित जहाँ जाऊ तहाँ रुचि रुचिरा परन तृणशाला बासु करौ कछु काल कृपाला सहज सरला सुनि रघुबर बानी साधु बोले मुनि ज्ञानी कछु ना कहु अस रघुकुल केतु तुमह पालक संतत श्रुति सेतु मुनीश्वरा మీ పాదదర్శనము వలన నా పుణ్యకర్మలు సఫలమైనవి. చూసారా, రాముడు అంతటి వాడు. ఈశ్వర, నీ పాదదర్శనంతో నా పుణ్యకర్మములు సఫలమైన స్వామి. మీ ఆజ్ఞ ప్రకారము మునీశ్వరులకును తపోధనులకును ఎట్టి ఆటంకములను కలగని చోట రమణీయమైన ఒక పర్ణశాలను నిర్మించుకొని అక్కడ సీతాలక్ష్మణులతో నివసింపదలిచి. అది అయ్యా మునీశ్వర, మీ ఆజ్ఞతో మునీశ్వరులకు కానీ మిగతా ఎవరికి కానీ వారికి ఏ ఆటంకము భంగము లేని చోట నేను సీతతోనూ లక్ష్మణుతోనూ ఒక పర్ణశాల నిర్మించుకుని ఉంటాను. ఎక్కడ నిర్మించుకోమంటారండి అని అడిగారు. మునుల కోపము అగ్ని లేకుండగానే రాజులను చూసారా, మునుల కోపాన్ని అగ్ని లేకుండానే రాజుల్ని భస్మం చేసేసి. బ్రాహ్మణుల సంతోషము సర్వశుభములకు మూలము. బ్రాహ్మణుడు కనుక సంతోషం ఉన్నాడు అన్ని శుభములకు మూలం. వారి కోపము అసంఖ్యాక వంశములను నిర్మూలించింది. వారి కోపం ఏం చేస్తుందంటే అసంఖ్యాక వంశాలని నిర్మూలించేస్తుంది. నేను సీతాలక్ష్మణులతో కూడి నివసింపదగిన స్థానమును తెలుపుడు. అది ఈయన అరణ్య పర్వంలో ప్రతి వాళ్ళని అడుగుతారు. నేను సీతాలక్ష్మణులతో వెళ్ళి ఎక్కడ ఉంటే మంచిదో కొంచెం ఆ ప్రదేశాన్ని చెప్తారా నాకు అని అడిగారు వాళ్ళు. చక్కని పర్ణ కుటీరము నిర్మించుకొని కొంతకాలం అచ్చట నేను కొన్ని పర్ణ కుటీరములు అంటే ఆకులతో నిర్మించుకుంటాను. ఇది పర్ణశాల అంటారు. ఆకులతో చేసేటువంటి పర్ణశాల అంటే ఆకులతో నిర్మించుకుంటాను. పర్ణం అంటే ఆకు. కాబట్టి నేను ఒక పర్ణములతో కుటీరం నిర్మించుకుంటాను మీరు చెప్పిన ప్రదేశంలో. సహజ సరళములైన రఘువరుని పలుకులు విని వాల్మీకి ఇట్లనెను. బాగు ఆయన సహజ సరళములైన పనులు విని ఆయన బాగు చాలా బాగుందయ్యా. ఓ రఘుకుల తిలక, చక్కగా సెలవించి సర్వదా వేద మర్యాదను కాపాడు నీవు ఇట్లు పలుకుటే తగును. చాలా బాగా మాట్లాడేవాళ్ళు. పైగా వేద మర్యాదల్ని, ఆయనకి రాముడికి మాత్రమే ఈ మాట ఉందండి, మర్యాద పురుషోత్తముడు. కాబట్టి నువ్వు ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడతావు ఆయన. చాలా బాగా శృతి సేతు పాలక్
श्रुति सेतु पालक राम तुम्हा राम तुम्हा जगदीश माया जानकी जगदीश माया जानकी जो सृजति जगु पालति हरति रुका पाई कृपा निदान की जो सहज शीसु अहीसु महिधर लखनु सचराचर धनी सुर काज धरी नर राज तनु चले दलन कला निशिचर అని రామచంద్ర నీవు వేద మర్యాదలను సంరక్షించు జగదీశుడు నువ్వు వేద మర్యాదలు సంరక్షించు జగదీశుడు ఈ సీత ఆదిశక్తి మహామాయా స్వరూపిణి ఈ సీత ఆదిశక్తియు కరుణామూర్తి అయిన జానకి దేవిని కలుసలలో ప్రేమ ఆదిశక్తి కరుణామూర్తి అయినటువంటి ఈ సీత నీ కనుసన్నల్లో ప్రేరణతో జగదుత్పత్తి పాలన సంహార కావించేటువంటి కావించు ఈవిడే జగన్మాయ తన సహస్ర ఫణములపై అది తన సహస్ర ఫణములపై భూమిని భూభారాన్ని మోసేటువంటి ఆదిశేషుడే ఈ లక్ష్మణ్. నాకు మీరెవరో తెలుసు. దేవతల కార్యసిద్ధికై మీరు రాజకుమారుడుగా దేవతల కార్యసిద్ధికై మీరు వచ్చారు. అందుకే ఈ మాట మొట్టమొదటి చెప్పాడు విశ్వామిత్రుడు. ఏంటి? కౌసల్యాసు ప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాన్నిక. మీరు దేవతల కార్యం కోసం వచ్చారు నాయన, నాకు తెలుసు. రామ స్వరూప తుమ్హారా वचन अगोचर बुद्धि पर बुद्धि पर अभिगत अकता अपार नेति निगम कहा రామ నీ స్వరూపము వాక్కులకు బుద్ధికి అగోచరం. అదేంటంటే నీకు కనిపిస్తున్నాడు కదా అంటే ఈ కనిపించే రాముడు కాదు, ఇదే మాట లక్ష్మణుడు చెప్పాడు కదా. అదే అనిర్దేశపు శ్రీమాన్. అది అవ్యక్తము. అది అసలు నీ స్వరూపం అవ్యక్తం అంటే ఇంతవరకు బయటపడలేదు. అగోచరము కనపడలేదు. అవర్ణనీయం అంటే వర్ణించలేనిటువంటి అనంతమైన వేదములు కూడా చెప్పి ఇదే కాదు ఏది కానిది ఏదైతే ఉందో అది. నీకు ఏది కానిది ఏది నువ్వు ఇది అని చెప్పావు అనుకో, అది ఇది అని తెలిసిపోయింది. ఇది అది కాక ఏది అదిగా ఉందో అదే ఇది, అది అన్నమాట. చెప్పాలి ఏం చేస్తుంది చెప్పాలి. జగు పేకన తుమ్హ అంటే ఇవాళ కొంచెం బాల శిశురం వచ్చి ఎక్కువ తీసుకున్నాడు. దేక నిహారే విధి హరి శంభు నచావని హారే नचावन हारे देव ना जानही परम तुम्हारा और तुम ही को जान निहारा सोई जान ही जही देहु जनाई जानत तुम ही होई जाई तुम्हारी कृपा तुम्हि रघुनंदन जानहि भगत उरचंदन चिदानंदमय देह तुम्हारी विगत विकारा जान अधिकारी नरतनु दरेहु संत सुर काजा काहो करहु जस प्राकृत राजा
राम देखी सुनी राम देखी सुनी चरित तुम्हारे चरित तुम्हारे जड़ मोह ही चढ़ मोह ही बुध हो ही सुकारे बुध हो ही सुखारे तुम जो कहू तुम हो जह कहु करहु सब साचा करहु सब साचा सब साचा जस काची जस काची दस चाही नाचा दस चाहिया नाचा కాహి నాచా రామ ఈ జగత్తు నీ లీలా విలాసము అది ఈ జగత్తు నీ లీలా విలాసం నీవు దీనికి దర్శకుడవు అది నీవు ఈ జగత్తుకంతా నువ్వు దర్శకుడివి నాయన బ్రహ్మ ఇదంతా విష్ణు బ్రహ్మ మహేశ్వరులనే వాల్మీకి కృత రామ స్తోత్రం అని చేసుకోవచ్చు మనం అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులని నీవు అది ఆడించుచున్నావు నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నువ్వు ఆడిస్తూ ఉంటావు నాయన వారే నీ తత్వము అది ఎరుగునుచు అది మరి వాళ్ళే ఎవరు నీ తత్వాన్ని తెలియనంటే ఇంకెవరు తెలుస్తుంటారు నీకు నీ తత్వం? నీవు స్వయముగా ఎవరికి ప్రకటితమగుదువో అది- వారే నిన్ను తెలుసుకొనగలుగుదు అది ఎవరు నీకు స్వయంగా ప్రకటితవుతావో వాళ్ళే నిన్ను తెలుసు అంటే నీ దయ ఉండాల్సింది తప్పితే నేను రాముడి గురించి తెలుసుకున్నాను ఎవడని అనుకుంటే వాడంత పిచ్చివాడు లేడు. రాముడి దయ ఉంటే కానీ రాముడి గురించి నీకు అర్థం, అంతేగాని నీ ప్రయత్నం వల్ల ఏమీ కాదు. అది వారు నిన్ను తెలుసుకున్నంతనే నీ రూపమును పొందుదురు అది ఇంకో విషయం అంటే కరెక్ట్ గా ఇదే మన వేదంలో కూడా ఇచ్చారు, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటే బ్రహ్మముని ఎవడు తెలుసుకుంటాడో వాడు బ్రహ్మ అయిపోతాడు. బ్రహ్మాన్ని చతుర్ముఖ బ్రహ్మ కాదు, వరబ్రహ్మ. అదే మాట చెప్పారు. రాముడి గురించి తెలుసుకున్నటువంటి వాడు ఏమైపోతాడు, వాడు రాముడు అయిపోతాడు. అంటే ఇప్పుడు రాముడి గురించి ఎవరు చెప్పాలి, రాముడే చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి నాకంత భాగ్యం లేదనుకోండి, ఊరికే ఉందనుకోండి, రాముడి గురించి తెలుసు. ఆ తర్వాత చెప్పాలనుకోండి రాముడు అయిపోతా, అంటే ఆయనలో ఐక్యం చెంది. కాబట్టి ఆయన దయతో మనం చేయాలి తప్పితే అహంకారాలు అణిగిపోవాలి. అవి అణిగిపోనంత వరకు రామ దర్శనము లభించదు. శరణాగతి ఒక్కటే అన్యమైనటువంటి భక్తి. శరణాగత సర్వం శ్రీ చరణాల విందార్పణ. ఇది గుర్తుపెట్టారు. చెప్పండి. భక్తి హృదయములను ఆహ్లాదపరచు చందన రూపములను స్వామి అది భక్తుల హృదయం ఆహ్లాద చందన స్వరూపం అంటే గంధం. చందనం రాసిన చల్లగా ఉండదు. ఆ చందన స్వరూపమైన ఓ స్వామి, ఓ నీ అనుభవం రామకృష్ణ, ప్రసరించినప్పుడే భక్తులు నిన్ను తెలుసుకొని అది చూసారా, బాగా గుర్తుపెట్టుకోండి. భక్తులు నిన్ను ఎప్పుడు తెలుసుకుంటారు, నీ అనుగ్రహం వాళ్ళ మీద. నీ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, నువ్వు ఆయన మీద భక్తులు. నీకు ఆయన మీద భక్తి ఎప్పుడు వస్తుంది, ఆయన అనుగ్రహం నీ మీద ఉన్నప్పుడు. ఇది తెగల సమస్య. ఆయన దయ మన మీద ఉంటే గానీ ఆయన మీద మనకి భక్తి కలగదు. మనకు ఆయన మీద భక్తి కలిగి ఉంటే గానీ ఆయనకి మన మీద దయ రాదు. ఇది ఎక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు మనం ఎకనామిక్ డెవలప్మెంట్ లో. పాయింట్ టేక్ ఆఫ్ స్టేజ్ చూడండి. ఇప్పుడు ఫ్లైట్ ఎరుగుతుంది, దాన్ని టేక్ ఆఫ్ అంటారు. దూరం అయిపోయింది, టేక్ ఆఫ్ తెలుసుకోవాలి. కాబట్టి దయ వచ్చే వరకు ఆయన్ని కాళ్ళు పట్టు. దయ వచ్చిన తర్వాత నువ్వు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆయన నిన్ను వదలు. కానీ దానికి కూర రావాలన్నా మళ్ళీ ఆయన దయ ఉండాలి. నీ దేహము భౌతికము కాదు. అది నీ దేహం పాంచభౌతికము. నీకు కనిపిస్తున్నప్పుడు దేహం పాంచభౌతికం అంటే పంచభూతాత్మకమైనటువంటి పృథివీ ఆపస్యోడు, నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశంతో చేయబడిన కాదు. మరి అలా కనిపిస్తోంది. అది చిదానందమైన త్రికాలం. అది ఎటువంటి గతంలో ఉంది, భవిష్యత్తులో ఉంటుంది, వర్తమానంలో ఉంది. అది ఎవరు గ్రహిస్తారంటే కేవలం విజ్ఞులు. అంటే ఆ పరతత్వం గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని తెలుస్తారు. నీవు సత్పురుషుల దేవతల కార్యాన్ని నెరవేర్చుటకే నువ్వు దివ్య మానవ శరీరాన్ని ఎందుకు అంటే సత్పురుషులు దేవతల కార్యం కోసం వచ్చావు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కోసం వచ్చావు.
మహాదేవ్ మహాదేవ్. ప్రాకృతులైన రాజుల వలె మాట్లాడదము, చరించదము. అది నువ్వు ప్రాకృతమైన పంచభూతం రాజుల్లాగా మాట్లాడతావు, చరిస్తూ ఉంటావు. ఇది మమ్మల్ని మళ్ళీ మాయలో వేయటం కాదు. రామ, నీ చరితమును కని విని మూర్ఖులు మోహ పరవశులవుదు. అది నీ చరిత్రను కొంతమంది చూసి, కొంతమంది విని మూర్ఖత్తులు, కొంతమంది మోహంలో పడ్డారు. అది చూడలే. ఇప్పుడు పార్వతీదేవి అంటారు ఆవిడ, ఈయన పరబ్రహ్మేమిటండి, భార్య కోసం ఇంత పరితపిస్తున్నవాడు అంటారు. కొంతమంది అలాగే ఉంటుందండి. కొంతమంది వాళ్ళు చూస్తారు పండి, వాళ్ళ చరిత్ర ఏంటండి, ఈయన ఇలా ఉన్నాడు, ఈయన గురువేంటి అనిపిస్తుంది. మీ చేత అలా అనిపించాలని ఆయన అలా చేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అలా చేసే ప్రతివాడు గురువు గారు. అది తెలుసుకోవాలి. ఎవరు నాటకంగా అనిపిస్తున్నాడు, ఒకరు నటిస్తున్నాడు. తర్వాత రామ, నీ చరితము కని విని మూర్ఖులు మోహవలసి చెప్పాకమ్మా. కానీ జ్ఞానులు ఆనందించదు. అది కానీ జ్ఞానులు మాత్రం నీ చరిత్ర చూసి ఆనందిస్తారు. నీవు చెప్పినది చేయునది సత్యము. నువ్వు చెప్పేది చేసేదే సత్యం. నీ వేషమునకు తగినట్లుగా వివరించుటయే యుక్తము కదా. అది నీ వేషమునకు తగినట్లు నువ్వు మునిగా ఉన్నావు కదా, అలాగే ఉంటావు కూడా. దోహ పూచెవు మోహి, పూచవు మోహి, రహో కహ, రహో కహ, మై పూచతు సకుచావు, మై పూచతు సకుచావు, సకుచావు, జహా నా హోహు, జహా జహా నా హోహు, జహా నా హోహు, తహా దేహు కహి, తహా దేహు కహి, దేఖు కహి, తుమహి దేకావు, తుమ్హి దికావు తావు. దికావు తావు. నేను ఎక్కడ నివసింపవలను అని నీవు నన్ను అడిగితివి. ముందు నీవు లేని చోటు చూపుము, నువ్వు బాగా చెప్పావు. ఉండవలసిన స్థలము నేను తెలిపదను. చాలా చక్కటి మాట చెప్పావు. వెరీ గుడ్. నువ్వు నేను ఎక్కడ నివసిస్తాను రావడం అన్నావుగా, చాలా బాగుంది. నేను చెప్తాను, తప్పకుండా చెప్తాను. అయితే ముందర నువ్వు నాకు ప్రశ్న చెప్పాలి. నువ్వు లేని ప్రదేశం ఎక్కడుందో చెప్పు. నేను సీతాలక్ష్మణుడు పర్ణశాల చేస్తాను అన్నావు కదా, సంతోషం, చెప్తాను, తప్పకుండా చెప్పు. అయితే ముందర నువ్వు లేని ప్రదేశం ఎక్కడుందో చెప్తే నువ్వు ఎక్కడ ఉండాలో నేను చెప్తాను. ఇది చాలా గొప్ప మాట. అంటే రాముడు సర్వాంతర్యామి. సుని ముని వచన చౌపాయి, చౌపాయి. సుని ముని వచన ప్రేమ రస పసానే, సుని ముని వచను ప్రేమ రస సానే, ప్రేమ రస సాని, సకుచి రామ, సకుచి రామ, మనుమహు ముసుకానే, మనమహు ముసుకాని, వాల్మీకి వాల్మీకి హసి కహి బహోరి, హసి కహి బహోరి, బాని మధురు బాని మధురు అమై రసు బోరి, మై రసు బోరే, సునవు రామ, సునవు రామ, अब कहो निकेता, अब कहू निकेता, जहाँ बसहु, जहाँ बसहु, सिया लखन समेता, सिया लखन समेता, जिनके श्रवणा, जनके श्रवण, समुद्र समाना, समुद्र समान, कथा तुम्हारी, कथा तुम्हारी, सुबह सरिनाना, सुबह सरिनाना, बरहि निरंतर, बरहि निरंतर, कोही ना पूरे, होगी ना पूरे, न पूरे, तिनके किया तुम्हा, कहा गृह रूरे, कहा गृह रूरे, गृह रोरे, लोचन चातक, लोचन चातक, जिन्ह करि राके, जिन्ह करि राके, करि राके, रहे दरस, रहे दरस, जलधर अभिलाष, जलधर अभिलाष, नितर ही सरिता, नितर ही सरिता, इंदु सरबारी, इंदु सरबारी, रूप बिंदु, रूप बिंदु, जल होई सुखारे, तिनह के हृदय, सदन सुखदायक, सगन सुखदायक, बाहु बंधु, सिया सह रघुनायक, ప్రేమామృత పూర్ణమైన ముని వచనములు శ్రీరామచంద్రుడు కొద్దిగా సిగ్గుపడి దరహాసం. ఆ ప్రేమానంద ఆయనకు సిగ్గుపడి కొంచెం దరహాసం, చిరుమందహాసం చేశారు. వాల్మీకి మహర్షులు నవ్వి మరణ సుధా తిక్తములైన తీయని పలుకుతూ ఆయన కూడా కొంచెం నవ్వి అమృతం మాట్లాడిన మాటలు వాల్మీకి అంటున్నారు. రామ వినుము, నీవు సీతాలక్ష్మణులతో కూడి నివసింపదగిన స్థానములను తెలిపేదని. అది నువ్వు సీతాలక్ష్మణులతో గడిచిన స్థానాలు నేను చెప్తాను, ఒకటి కాదు చాలా చెప్తాను. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి.
రాత్రింబవలు నీ దివ్య కదలనడి నదులలో నిండుచున్నను ఎవరి చెవులు సముద్రముల వలె తృప్తి చెందవో అట్టి వారి హృదయములు నీకు సుందర సదనములు. రాత్రింబవళ్ళు కూడా చాలా చక్కగా మాట. ఎక్కడ ఉండాలంటే నువ్వు రాత్రింబవళ్ళు రాత్రింబవలు నీ దివ్య కదలనడి అది నదులలో నీ దివ్య కథలనేటువంటి నదులు, నిండుచున్నను అది నీ రాత్రింబవళ్ళు నీ దివ్య కథలనే నదులతో నిండి ఉన్నప్పటికీ ఎవరి చెవులు సముద్రముల వలె తృప్తి చెందవో అంటే ఇప్పుడు చూడండి, రాత్రింబవళ్ళు నీ దివ్య కథలైనటువంటి నదులతో నిండిపోయి ఏవి వాళ్ళ చెవులని సాగర. నువ్వు ఎంత ఎన్ని నదులు, ఎన్ని వేల నదులు వచ్చినా సాగరం ఇంకా నది రా 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 అనేటుంది. కానీ ఇంకా ఎన్నోస్తావమ్మా నేను పొంగిపోతున్నాను. నదులు పొంగుతున్నాయి కానీ సాగరం పొంగట్లేదు చూడండి. మరి ఈ నదుల్లో నీళ్ళన్నీ వెళ్ళిన తర్వాత సాగరంలో అది పొంగాలి కదండి. అదే మరి సాగరం లెవెల్ కూడా పెరగాలి కదా, మరి ఎందుకు పెరగట్లేదు? కాబట్టి సాగరంలాగా వాళ్ళు ఇంకా 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 అని ఎవరు అనుకుంటారో అటువంటి వాళ్ళ హృదయాల్లో నువ్వు. అది ఒకటి. రెండు, చూసారా? అంటే మనం రామాయణమా వినండి, ఎన్నిసార్లు విన్నా. అలాగే ఎవరి నేత్రములు చాతకముల వలె నీ శరీరం అనే మేఘము. ఈ చేతక పక్షులు ఏం చేస్తాయంటే మేఘం వచ్చినప్పుడు దానికి చాలా ఆనందంగా ఉంటుంది. చేతక పక్షి, ఈ చేతక పక్షుల్లాగా ఎవరి శరీరములు మేఘాలు చూడాలనుకుంటాయో, నేత్రాలు చూడాలనుకుంటావు, అటువంటి వాళ్ళ కళ్ళల్లో ఉండదు. దర్శించుటకు ఇచ్చగించుచు నీ సౌందర్య మేఘము యొక్క చినుకుతో తృప్తి అది నీ సౌందర్యం అనేటువంటి మేఘం ఒక చినుకు పడింది అనుకోండి, వాళ్ళకి ఆ చేతకానికి అనిపించు తృప్తి చెంది నదులను సముద్రాలను కూడా తిరస్కరించును అట్టి వారి హృదయంలో నీకు నివాస. అది నువ్వేం చేస్తావంటే, వాళ్ళు ఈ పెద్ద నది వచ్చింది నా కలర్, ఆ మేఘము నుంచి వచ్చినటువంటి కింద పడకుండా ఉన్నటువంటి దాన్నే తాగుతుంది చేతక పక్షి. ఎవరి కళ్ళు నీ సౌందర్యం అనే మేఘములో ఒక చినుకు తాగి తృప్తి పడతాయో అటువంటి వాళ్ళ హృదయాలు. ఓ నది వచ్చి, గంగా నది వచ్చి వస్తే అమ్మా ఎందుకు అంత బాధతో, నేను గంగా నదిని రా తాగు అంటే నాకొద్దు పోవాడు. అనగా జాతక పక్షి మేఘ జల బిందువులు మాత్రమే తర్వాత దానితో తృప్తిపడి అట్లే నీ సచిదానంద స్వరూపంలో సచిదానంద స్వరూపంలో ఒక అంశం అంటే ఒక 1000వ వంతు అయినా, అందులో ఒక 1000వ వంతు, ఒక వంతు అయినా దర్శించినటువంటి వాళ్ళు పరమానందములు పొందని మొదలుకొని అది పరమానందం పొందేవాడు. వాళ్ళు భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు గల వివిధ లోక అంటే భూలోకంలోనే కాదు, సత్యలోకం వరకు ఇంకే సౌందర్యాన్ని వాళ్ళు ఇష్టపడరు. కేవలం రాముణ్ణి చూడటానికి ఇష్టపడతారు. అటువంటి వాళ్ళ మనసుల్లో నువ్వు ఉండు. సౌమిత్రతో నివసింపు. జస్ తుమ్హార మానస విమల హంసిని జిహాచాసు ముఖతాహల గుణగణ చునయి రామ బసవు హియతాసు. నిర్మల యశస్సు అనేది నిర్మల యశస్సు అనేటువంటి మానస సరోవరము, నీ సరోవరములన్నీ నీ నిర్మల యశస్సు అనేటువంటి మానస సరోవరంలో నీ సద్గుణములనేటువంటి అది నీ సద్గుణములనేటువంటి ముత్యములు ఎవడు హంసలాగా, హంసవలే ఏరుకొను అటివాడి హృదయాల్లో నువ్వు. అంటే నీ సద్గుణాలని ఎవరైతే అలవరుచుకుంటారో వాళ్ళ హృదయాల్లో. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి.
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాం తామాద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. శరదం త్వాజ్ఞానపరిణజామృతోపసమృతోపసరణమసి హనుమత్ సీతాలక్ష్మణ భరతరాజు రామచంద్ర పరపరమణే నమో నమః. రుక్మిణ్యాద్యష్ట భార్యా సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. జ్ఞాన ప్రసూనాం పాదుమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వాణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. దేవానీయం సమర్పయామి. పాదో ప్రక్షాళయామనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలజర్వణానంతరం సమర్పయామి. నీరాజన దీపం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేజాయ ఆనందమంగళకర్పూర నీరాజన దీపందర్యానందరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ హర. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవతాపన కృతా వేదన చే నిజ తపఃపుతుపవేళగనుగనగలిగే బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం వనడి పాత్రమునందు పెట్టవే. ఆదరమప్పగ పునరయాచిత వృత్తి సుఖిందునీశ్వర. మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. పుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనా సదనాంతో జీవేమ శరదాం శతం. మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు. సర్వే జనాన్ రక్షन्तు. సర్వశివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు. ధర్మస్య నాశోస్తు. సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు. గురవే మహాదేవ 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 మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. చిన్న సందేహ నివృత్తి చేయాలి మాస్టరు. చెప్పండి మాస్టర్. ఇప్పుడు విమర్శకులు ఉన్నారు సార్, బాగానే ఉంది, వారికి తోచింది వారు విమర్శించవచ్చు. ఫలానా కవి సూర్యాస్తమయాన్ని ఇలాగే రాయాలని చెప్పడానికి దాంట్లో ఔచిత్యమే ఉంటుంది. ఔచిత్యం లేదు కానీ అక్కడ ఇంకో విషయం అంటే
సూర్య బింబము అన్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? బింబమునకు ప్రాణము లేదు. బింబమునకు ప్రాణం లేదు. అవును సార్. కానీ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఉన్నాం, బింబ ప్రతిబింబ న్యాయములు ఉన్నాయి సార్. కదా. అవునండి. మనం అద్దం ఎదుర్కొండా కూర్చున్నాం, అప్పుడు మనకు కనిపించేది ఏంటి? బింబం, ప్రతిబింబం, ప్రతిబింబం. సరే, మనం బింబం అనుకుంటే అది ప్రతిబింబం. బింబం మనకు ప్రాణం లేదు కదా. ఈ పై చెప్పినవన్నిటి కూడా ప్రాణము ఉన్నవి మాత్రమే చేయగలిగినవి సార్. ఆ పైన చెప్పేవన్నవండి ఏవి? ఆ బంతి వేయగలిగింది ఏది? ఒక ప్రాణం ఉన్నది. అలాగే పద్మిని వాళ్ళతో సంగమం చేయగలిగింది ప్రాణం. అలాగే ఈయన కాల విష్ణువు, ఆయన విష్ణువు సుదర్శనం చేశాడంటే అది కూడా ప్రాణం ఉన్నది. ఎందుకంటే సుదర్శనం కేవలం ఒక ఆయుధమే కాదు కదా. అలాగే రెండోది వచ్చేసి మహీరుహము నుంచి వచ్చినటువంటి పండు. ఈ మహీరుహం మన కూడా చెట్లకు కూడా పండు ఉంది కదా. కాబట్టి ఇక్కడ అందులో ఔచిత్యము లేదు, కానీ దుర్జటి వారిని విమర్శించడం కాదు, కానీ ఆ బింబము అని రాయకుండా, ఎందుకంటే అది షష్ఠీ తత్పురుషుగా తీసుకున్నాం అనుకోండి. అందులో వ్యాకరణం ఉంది కానీ నేను చెప్పలేదు. భానుని యొక్క బింబం. అప్పుడు భానుని యొక్క బింబం అంటే ఏం జరుగుతుంది? ఈ పై చెప్పినవన్నీ బింబానికి చెప్పగలిగి ఉండాలి. ఆ బింబం మనకు చెప్పను అంటే ఇప్పుడు చూడండి, మన నీడ. ఇప్పుడు మనకున్న ప్రతిదీ నీడకి లేదుగా. ఇప్పుడు ఉదాహరణకి నేను మాట్లాడగలుగుతాను, నా నీడ మాట్లాడలేదు. అవును సార్. అలాగే నేను కొన్ని అనుభవించగలుగుతున్నాను. కామక్రోధ లోభ మద మహోత్సరాలు నా నీడకి లేవుగా. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్పి నీడ అని చెప్పి అనుకోండి, అదనమాట. అయితే దాన్ని మనం కొంతవరకు దీంట్లోనే తీసుకోవాలి. సరే, ఆయన భానుబింబం అని మరి దూర్జటి వారికి తెలియదా అంటే ఆ కవితావేశంలో రాసి ఉండవచ్చు. ఇప్పుడు నేను చేసిన మార్పు ఆ మాత్రం ఆయన చేయలేడు. దూర్జటి భాస్కరుడు అనగానే ఆ మాత్రం ఆయన చేయలేని వాడేం కాదు కదా. కానీ ఏంటంటే ఆ కవితావేశములో ఇప్పుడు అయితే ఆయన కూడా ఇంకోటి అనుకుండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను, దీంట్లో కూడా కొంత మార్పులు ఉన్నాయి. కందుకము, బంతికి ప్రాణం లేదుగా. అవును సార్. అలాగే పండుకి ప్రాణం లేదుగా. రథాంగమునకు ప్రాణం లేదుగా. అవును. అలాగే వీళ్ళు వేసినటువంటి సుదర్శనం ఒక ఆయుధంగా తీసుకున్నాం అనుకో, దానికి ప్రాణం లేదుగా సార్. అప్పుడు ఈ బింబం సరిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా బింబంతో సన్నాడు. అవును. సమస్యలా ఎక్కడొచ్చి కొట్టుకుంటుందంటే ఈ పద్మిని జాతులతో సంగమం వల్ల కలిగినటువంటి శ్రమ వల్ల కుంకాడు అన్నాడు. అవునండి. అక్కడ వచ్చింది సమస్య. అదొక్కటే. మిగతా వాటికి బింబం చెప్పినా పర్వాలేదు సార్. అవి కూడా గుండ్రంగానే ఉంటాయి, ఇవి గుండ్రంగానే ఉంటాయి. అవును. ఈ పద్మిని జాతి వాళ్ళ సంగమం వల్ల ఆ సనాతన పొద్దు నుంచి చేసిన వల్ల అది బింబం చేయలేని పని. అవును. కాబట్టి బింబం అంటంలో ఔచిత్యం లేదని విమర్శకుల ముఖ్య ఉద్దేశం అని మనం అనుకోవాలి. అంతే. మహాదేవ్ మహాదేవ 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 మహాదేవ్. అరుణాచలం నుంచి లైవ్ అదిగో అరుణాచలం నుంచి లైవ్ పెడుతున్నాడు ఆయన. పెట్టాడా? చూపిస్తున్నారు. మహాదేవ మహాదేవ అదిగో మన చిరంజీవి మౌత్కెళ్ళి అరుణాచలంలో అది వెలిగించేటప్పుడు అక్కడే ఉన్నారు. ఆయనకేమో దివ్య అనుభవాలు కలిగినాయట. మరి ఆయన సభలో చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు. అందరూ మహాదేవ గురువు గారి ఆశీర్వచనాలతోటి అరుణాచలము భరణి నక్షత్రం దర్శనార్థమై రావడం జరిగింది. అయితే గురుగారు ప్రవచనాల ప్రభావము వారి శిష్యుడిగా ఉందా లేదా అనే నాకు నేనే ఒక పరీక్ష పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఈ భరణి నక్షత్రం కోసము గుడిలోకి వెళ్ళడం జరుగుతుంది. చాలా తక్కువ పాసులు ఉంటాయి.
వారి ఆశీర్వచనాలతోటి గురువు గారి ఆశీర్వచనాలు దొరికింది, పాస్ దొరికింది. నేను నా సంసారము లోపలికి వెళ్ళాము. వెళ్తూ వెళ్తూ ఒక చిన్న క్రియ చేయడం జరిగింది. గురువు గారిని తీసుకువెళ్ళి గిరి పైన ఎక్కడైతే జ్యోతిని పెడతారో అక్కడ నేను మానసికంగా కూర్చోబెట్టుకున్నాను. వచ్చి గుడి లోపల నేను ప్రవేశించడం జరిగింది. శారీరకంగా నేను వెళ్ళాను గుడి లోపలికి. తర్వాత నుంచి జరిగిన అనుభవాలు అంటే ఆ కంటిన్యూస్ గా ఆ కంటి నీరు అనేది నేను ఇప్పటిదాకా ఎప్పుడు అనుభవంలోకి తెచ్చుకోలేదు. అలా ధారాపాతంగా అలా వస్తూనే ఉన్నాయి. నేను ధ్వజస్తంభము అంటే అది చాలా రష్ ఉంది. ధ్వజస్తంభం దగ్గర ఒక 4-5 వరుసల తర్వాత కూర్చోవడం జరిగింది. అంత దగ్గరగా కూర్చుని అయ్యవారు అట్లా బయటికి వస్తుంటే ఆ భావన, ఒరే ఇవాళ నువ్వు గురువు గారిని తీసుకొచ్చి కూర్చున్నావు కదరా, రోజు నువ్వు అందరూ నాకు సేవలు చేస్తారు, నేను నీకు ఇవాళ సేవలు చేస్తాను రా అని శివుడు చెప్పినట్టుగా అనిపించింది. ఆ విధంగా గురుగారికి నేను ఇది చెప్పుకోవడం జరిగింది. దీనిలో దాపరికం ఏమీ లేదు. ఇది నాకు శివుడు ప్రసాదించిన కటాక్షము, గురువు గారి ఆశీర్వచనాలతో. అయ్యా మహాదేవ మహాదేవ మహాదేవ. జ్యోతి కనపడుతుందా నాన్న? లేదు మా గురుగారు, ఇది మేఘాలు ఉన్నాయి, బాగా క్లౌడీ ఉంది. ఓహో ఓహో. సో కష్టము. సరే. అది ఎప్పుడైనా ఒక్కసారి గాలి వీచినప్పుడు ఆ గాలి మేఘం నెట్టేస్తే అప్పుడు కనిపిస్తుంది. అది కంటిన్యూస్ ప్రదక్షిణలో ఉండగా 1-2 చోట్ల కనిపిస్తుంది అంతే. ఓహో ఓహో. అయ్యా ఇందాక నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చూపిస్తున్నాను, ఇట్లా లైవ్ పెట్టి ఉంచాను. ఓకే. చూస్తున్నారు అందరూ శ్రోతలు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఇవాళ మన హారతి ఇస్తుంటే నాకు ఇక్కడ జ్యోతిని చూసినట్టే అనిపించింది. మహాదేవ్ 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 అయ్యా. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. బాగా అసలు మొన్నే ఎంత రష్గా ఉందమ్మా.